జై భారత్ జై జై భారత్. ప్రేమైన మిత్రులారా, తిరుమలదేవి నమస్కారము. మిత్రులారా, ఈరోజు వీడియోలో తీగజాతి మొక్కలకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, అలాగే గార్డెన్లో శీతాకాలం మనం తీసుకోవలసిన మరికొన్ని జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం తీసుకునే కాయగూరలలో అనేక దుంపజాతులు, బెండ, వంకాయ వంటి మొక్కజాతులు, వీటికంటేను తీగజాతులలో లభించే చిక్కుడు, దోస, కీర, చెమ్మకాయ, కాకర వంటివి శ్రేష్టమైనవి. ఈ శీతాకాలంలో అవి ఏపుగా పెరుగుతాయి కూడాను. ఇప్పుడు ఈ తీగజాతుల పెరుగుదల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. గింజ నాటక ముందరే పందిరి ఎలా వేయాలో ప్రణాళిక వేసుకోవడం అవసరం. మొలక వచ్చాక, తీగ మొదలయ్యాక ఎలా పాకించాలో అనుకుంటే మనం తయారు చేసుకునే లోపలే అది దేనికో చుట్టుకుపోయే అవకాశం ఉంటుంది. తీగజాతులకి మనం ముఖ్యంగా చేయవలసినది ప్రూనింగ్. ప్రూనింగ్ చేయడం వల్ల లాభం ఏమిటంటే తీగ గుబురుగా పెరుగుతుంది. మొదట వచ్చిన తీగ కంటే దానికి ఆనుకుని తర్వాత వచ్చే 2-3 లెవెల్స్ వీటికి కాయలు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రూనింగ్ చేయకపోతే ఒకే తీగ సన్నగా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది. 2-3 లెవెల్స్ వచ్చేసరికి సమయం పడుతుంది. ప్రూనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. తీగకు ఉన్న కణుపుకి పైన కట్ చేయాలి. కట్ చేసి అప్పుడు తీగ పొడుగుగా పెరగడం మాని కణుపు వద్ద నుండి కొత్త తీగలు మొదలవుతాయి. కొత్త కొమ్మలు కాస్త ముదిరాక మళ్ళీ తీగ కణుపుకి కాస్త పైన మళ్ళీ కట్ చేస్తే కింద ఉన్న కణుపు దగ్గర నుండి మళ్ళీ కొత్తవి వస్తాయి. ఇవే సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్ కటింగ్స్. అందుకే ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. మొక్క లేతగా ఉన్నప్పుడు, చాలా చిన్న దశలో ఉన్నప్పుడు వాటికి స్పెషల్ ద్రావకాలు వంటి ఇవ్వకపోవడమే బెటర్. ముందే సారవంతమైన మట్టిని తయారు చేసుకుని అందులో గింజ పెట్టుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు మాత్రం కడుగు నీళ్లు, ఇతర స్పెషల్ ద్రావకాలు ఇవ్వకపోవడమే మంచిది. అన్ని జాతి మొక్కలకు స్ప్రేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ స్ప్రేయింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్. స్ప్రే చేయడానికి ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో బేసిక్ ద్రావణం ప్లస్ 2 drops ఆఫ్ ఎనీ ఆయిల్ పర్ లీటర్ అండ్ 2 to 3 drops ఆఫ్ ఎనీ లిక్విడ్ సోప్ ఆర్ షాంపూ పర్ లీటర్. ఇప్పుడు బేసిక్ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే వాటిలో మీ వద్ద ఏది అందుబాటులో ఉంటే అది వాడవచ్చు. మొదటిది బేకింగ్ పౌడర్. 1 లీటర్ వాటర్లో 5 గ్రాముల వంట సోడా ఆర్ బేకింగ్ పౌడర్ వేసి, బేకింగ్ పౌడర్ వాటర్లో బాగా కలిసిపోయాక అప్పుడు దాన్ని బేసిక్ ద్రావకంలాగా స్ప్రేయింగ్కి వాడచ్చు. రెండోది పుల్లటి మజ్జిగ బాగా చిలికి వడగట్టి నీళ్ళల్లో కలిపి వాడుకోవడం. మూడోది ఎగ్ ఎమల్షన్. నాలుగోది అల్లం, వెల్లుల్లి, మిర్చి వీటి ముద్ద. 5 లీచెట్. ఆరోది ఇంట్లో మిగిలిన అన్నం 4 రోజులు నిల్వ ఉంచితే రసంలాగా ఊరుతుంది. ఆ రసం మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుప్పెడు దంచిన కుంకుళ్ళని మునిగేదాకా నీరు పోసి నానబెట్టాలి. 1 రాత్రి నానబెట్టి ఆ రసాన్ని 1:10 నిష్పత్తిలో నీళ్ళల్లో కలుపుకుని స్ప్రే చేయవచ్చు. ఇలాగే ఘాటుగా, పుల్లగా ఉండే వాటికి వచ్చే రసాలని నీళ్ళల్లో కలిపి పైన చెప్పినట్టు 1:10 రేషియోలో నీళ్లు కలిపి కొద్దిగా షాంపూ, కొద్దిగా ఆయిల్ కలిపి స్ప్రేయింగ్ వాటర్ తయారు చేసుకోవాలి. వంకాయ వంటి వాటికి పుచ్చులు ఉంటే ఇంగువ కరిగించి చిన్న ముద్ద ఇంగువ తీసుకుని 2 గ్లాసుల నీళ్ళల్లో మరిగించి పక్కకు పెట్టుకోవాలి. అది చల్లారాక 1:9 రేషియోలో నీళ్లు కలిపి నేలలో పోస్తే పుచ్చు పట్టడం తగ్గుతుంది. మనం స్ప్రే చేసిన వాటర్ గాఢత ఎక్కువగా అయితే ఇలా అయిపోతాయి ఆకులు. ఇలా అయినవి రాలిపోవడము, పండిపోయినట్టు అయిపోయి రాలిపోతుంటాయి. మళ్ళీ కొత్త ఆకులు వేగంగానే వచ్చేస్తాయి.
ఎప్పుడూ చిక్కగా ఉన్న ద్రావణాన్ని స్ప్రే చేయడానికి ట్రై చేయొద్దు. అలాగే మట్టిలో వేసే లీచెట్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటే కూడా వాడకూడదు. దాన్ని పలుచగా చేసి వాడాలి. మొక్కల విషయంలో తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త, కాయలు కోసుకున్నాక మొక్క బలం వినియోగించబడుతుంది. అందుకనే మళ్ళీ మొక్క బలం పుంజుకోవడానికి కిచెన్ కంపోస్టు, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, లీచెట్, నిలవ ఉంచిన బియ్యం కడుగు నీళ్ళు మీ వద్ద ఏవి ఉంటే అవి మొక్క మొదల్లో పొయ్యాలి. కాపు కోసుకున్నాక తప్పకుండా బలం పుంజుకోవడానికి పౌష్టికాహారం మొక్కకి ఇవ్వాలి. లేకపోతే మొక్క బలహీనపడి పిండి నల్లి పేనుబంక పట్టేస్తాయి. ఒకసారి స్ప్రే చేస్తే తగ్గకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత రిపీట్ చేయాలి. రెగ్యులర్గా వారానికి ఒకసారి ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్తే అసలు ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి పురుగులు వాటికి పట్టవు. పోషకంగా కానీ స్ప్రేగా కానీ వాడే ద్రావణం ఎప్పుడు మారుస్తూ ఉంటే మొక్కలో ఫలసాయం వృద్ధి చెందుతుంది. స్ప్రేగా వాడుకునే మరి ఒక సులువుగా లభించే ద్రావకం, వేప ఆకులను నీళ్ళల్లో మరిగించి దాన్ని పలుచగా చేసి స్ప్రే చేయడం. వేపాకును కానీ, గానుగాకును కానీ, వావిలాకును కానీ ఇటువంటి ఆకుల్ని మనకి లభించిన వాటిని తీసుకుని అన్నీ కలిపి కూడా మరిగించవచ్చు. అన్ని ఆకులు కలిపి కూడా వాడవచ్చు, లేకపోతే ఒక్కొక్క ఆకన్నా వాడవచ్చు. వాటిని నీళ్ళల్లో మరిగించి ఆ వచ్చిన ద్రావణాన్ని పలుచగా చేసి అప్పుడు దాన్ని స్ప్రే చేయాలి. డిసెంబర్, జనవరి మాసాల్లో ముఖ్యంగా చేయవలసిన ఒక పని విత్తనాలు సేకరించడం. ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలా మొక్కలకు విత్తనాలు తయారయ్యే కాలం డిసెంబర్, జనవరి. డిసెంబర్ చివరికల్లా పువ్వులు, కాయలు, ప్రత్యుత్పత్తి గింజలను తయారు చేసుకుంటూ ఉంటాయి. వేసవి కాలంలో కంటే శీతాకాలంలో విత్తనాలు కలెక్ట్ చేయడం సులువు. వేసవిలో చల్లగాలికి కానీ మనం మొక్కకి నీళ్లు పోస్తుంటే చిన్న నీటి చుక్క పడిపోయినా ఎండిన కాయ టిప్ టిప్ అంటూ శబ్దాలు చేస్తూ విత్తనాలు విడుదల చేసేస్తుంది. ఆ విత్తనాలు విసిరినట్టు దూరంగా పడిపోతాయి. శీతాకాలం అలా త్వరగా ఓపెన్ అవ్వవు. మనం కాయ తుంచి వేరే కవర్లో ఉంచి లేదా ఏదన్నా డబ్బాలో భద్రపరుచుకోవచ్చు. శంఖపుష్పి వంటివి చాలా కాయలు, విత్తనాల కాయలు తయారవుతాయి. నిజానికి తీగను రెగ్యులర్గా ప్రూన్ చేస్తుంటే పువ్వులు ఎక్కువగా వస్తాయి. మనం కోసి వాడుకుంటుంటే కాయలు ఎక్కువగా తయారవ్వవు. వేసవి కాలంలో మనకు అవసరమైన అనేక మిద్దె తోట పనులు ఈ చలికాలంలో ఇప్పుడే మొదలు పెట్టేయాలి. ఇప్పుడు మొదలు పెడితేనే మార్చి నెల కల్లా మనకి విత్తనాలు నాటుకోవడానికి అన్నీ రెడీగా ఉంటాయి. గార్డెనింగ్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడూ మనం అలర్ట్గా ఉండాలి. మనని చాలా యాక్టివ్గా తయారు చేస్తుంది గార్డెనింగ్ వర్క్. వింటర్లో చేయవలసిన మరికొన్ని పనులను వచ్చే వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు చెప్పిన విషయాలలో ఏమన్నా సందేహాలుంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి.